అందరికీ నమస్కారం. నా పేరు హివ్రే ప్రవీణ్. నేను తాజా మాజీ ఎంపీటీసీ ఖమానా. ఈరోజు మీడియా ముందుకు రావడానికి కారణం ఏంటంటే 285 గల సర్వే నంబర్ ఖమానా శివారులో ఎప్పటి నుంచో డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉంది. దానిపైన మేము అంటే మా మామగారు లోబడి పెంటు గారు దానిపైన కబ్జాలో ఉన్నారు. అది ఎన్నో సంవత్సరాల నుంచి కబ్జాలు ఉన్నాయని కూడా అందరికీ తెలిసిన విషయమే. దానిపైన ఇంతకుముందు గల 2 సంవత్సరాల క్రితం ఏదైతే ఎంఆర్ఓ గారు మల్లెపూల మధుకర్ ఎంఆర్ఓ గారు ఉన్నారో ఆ ఎంఆర్ఓ గారు అయితే పట్టేదారు ఎవరు ఉన్నారో ఆయన డిఎస్ పెండింగ్ ఉండడం కారణంగా ఆ డిఎస్ చేయడం జరిగింది. డిఎస్ చేసిన తర్వాత మేము ఎంఆర్ఓ ఆఫీస్కి వచ్చి మరి మీరు ఏ విధంగా దీన్ని డిఎస్ గా చేశారు, మీరు చేసింది తప్పు సార్ ఎట్లా చేస్తారని చెప్తే అవునుభాయ్ నా తరపు నుంచి తప్పు జరిగిందని ఒక ఎంఆర్ఓ గారు అప్పుడున్న మల్లెపూల మధుకర్ ఎంఆర్ఓ గారు కూడా మాకు ఒక లెటర్ రాసి ఇవ్వడం జరిగింది. నా తరపు నుంచి తప్పు జరిగిందని ఆ ఎంఆర్ఓ కూడా లెటర్ రాసి ఇచ్చిన తర్వాత దానిపైన ఆ ఎంఆర్ఓ తర్వాత ఇంకా మిగతా ఇద్దరు ముగ్గురు ఎంఆర్ఓ గారు వచ్చారు. వచ్చిన తర్వాత కూడా ఏ కొత్త ఎంఆర్ఓ వచ్చారో ఆ కొత్త ఎంఆర్ఓకు మేము ప్రతిసారి అప్లికేషన్ పెట్టడం జరుగుతుంది. సార్ 284, 285, 286 గల సర్వే నంబర్లు ఏవైతే ఉన్నాయో ఆ సర్వే నంబర్లు దానిపైన డిస్ట్రిబ్యూషన్ అంటే మేము కబ్జాలో ఉన్నామని చెప్పి వివరించడం కూడా జరిగింది. దానిపై ఇంతకుముందు ఉన్న ఎంఆర్ఓ గారికి ఇదంతా ఇబ్బంది మాకెందుకు అని ఒక పేపర్ మీద వాంకిడి మండల్ టోటల్ ఎక్కడెక్కడ డిస్ట్రిబ్యూట్ ల్యాండ్ ఉందో ఆ సర్వే నంబర్లు అన్ని కలిసి వాళ్ళ టేబుల్ మీద పెట్టడం కూడా జరిగింది. అయితే ఇప్పుడున్న కొత్త ఎంఆర్ఓ గారు కూడా అయితే వివరించడం కూడా జరిగింది. అయినా మేము జిల్లా కలెక్టర్ గారికి గత నెల 15 తారీఖు గ్రీవెన్స్ లో మేము దరఖాస్తు పెట్టడం జరిగింది. దరఖాస్తు పెట్టిన తర్వాత ఇదే గ్రీవెన్స్ లెటర్ తీసుకొచ్చి ఇప్పుడున్న తహసీల్దార్ గారికి ఇవ్వడం కూడా జరిగింది. ఇచ్చిన తర్వాత ఆ ఎంఆర్ఓ గారు అయితే ఏమన్నారంటే 2 days లో నేను వచ్చి ఎంక్వైరీ చేస్తా బాబు, ఎంక్వైరీ చేసి నీకు న్యాయం చేస్తా అని ఇప్పుడున్న తహసీల్దార్ గారు కూడా చెప్పారు. చెప్తే సరే మాకు మేడం గారి హామీ ఇచ్చారు కదా అనుకొని మేము నమ్మి ఇంటికి వెళ్ళిన తర్వాత మేము రీసెంట్లీగా నిన్న ఎందుకో మాకు అనుమానం వచ్చి మేము ధరణి ఓపెన్ చేయడం జరిగింది. మా మొబైల్లో ధరణి ఓపెన్ చేస్తే దాంట్లో ఇప్పుడున్న తహసీల్దార్ గారు 22 తారీఖు వాళ్ళకు రిజిస్ట్రేషన్ చేసి ఇచ్చడం జరిగింది. ఇదేంది మేడం అని అడిగితే ఏదో ఒకటి చెప్తుంది. దీనిపైన మాకు న్యాయం చేసి ఇప్పుడున్న ఎంఆర్ఓని సస్పెండ్ చేయాలని కోరుతున్నాం. मरूंगेला साल होता है माले एकलीस लेख माले पोरं नाही बारं नाही माले कोणाकडचं कोण नेसे म्हणून हनुमय्याचे पोरं त्याचं नाव का हो सुरेश राहिले तिथली भुई माझी 3 एकर भुई पट्टा करून 3.5 एकर भुई करून दिली मॅडम आम्हाला काहीतरी न्याय व्हावा म्हणून म्हणत आहे. तर कोण तिकून म्हणून मी आलो.